మనకి స్టూడియోలో మనకి కాంగ్రెస్ టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. శివకుమార్ గారు నమస్కారం అండి. అలాగే మనకి జూమ్ లైన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామ్మూర్తి గారు, అలాగే మనకి పొలిటికల్ అనలిస్ట్ వి వెంకటేష్ గారు, అలాగే మనకి బీజేపీ నేత మహేంద్ర గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మహేంద్ర గారు, ఎప్పుడూ లేదే బీఆర్ఎస్ మీద బీజేపీ మహేంద్ర గారు రామ్మూర్తి గారు మాట్లాడతారు. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం అండి. మనకి ప్యానెల్లో ఇతర సభ్యులు కూడా ఉన్నారు, మన అందరితో మాట్లాడాలి. అందరికీ సమయం ఇద్దాం. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతారు రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం ఉండండి. మహేంద్ర గారు, ఎప్పుడూ లేనిది బీఆర్ఎస్ మీద బీజేపీకి ఉన్నట్టుండి ప్రేమ ఎందుకు వచ్చిందో తెలీదు. బండి సంజయ్ ఎందుకు పొగడ్తల వర్షంతో హరీష్ రావుని ముంచెత్తుతున్నారు? వస్తే పార్టీలోకి రండి అంటూ కూడా ఓపెన్ ఆఫర్ ఎందుకు ఇస్తున్నారు హరీష్ రావుకి? అసలు ఏం జరుగుతుంది? సడన్ ప్రేమ ఏంటి? మహేంద్ర గారు, నేను ఒక విషయం చెప్తానండి. చెప్పండి. స్వప్న గారు, ఒక విషయం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం చూడాలి. మీరు వ్యక్తిగతమైన సంబంధాలు వేరుంటాయి, పార్టీకి సంబంధించిన నిర్ణయాలు వేరుంటాయి. వారు ఏదైతే హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్, గుడ్ లీడర్ అని చెప్పిన వారి వ్యక్తిగతమైన స్టేట్మెంట్, అది పార్టీ స్టేట్మెంట్ కాదండి. ఇక్కడ మీరు క్లారిటీగా గమనించాలి. ఎందుకంటే వారు హరీష్ రావు గారు కరీంనగర్ లో, వీరు సంజయ్ గారు కార్పొరేట్ గా ఉన్న డివిజన్ లోనే వారు చిన్నప్పుడు పెరగడం జరిగింది. అది వారి ఇద్దరి మధ్యలో ఏదైనా స్నేహితం ఉంటే చెప్పొచ్చు తప్పించి, అంతగానే వారి వ్యక్తిగత స్టేట్మెంట్, అది పార్టీ స్టేట్మెంట్ కాదని చెప్పేసి ఫస్ట్ మీ మీడియా ముఖంగా నేను తెలంగాణ ప్రజలకు నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆ విషయాన్ని పక్కన పెడితే, ఎందుకంటే మా పార్టీలకు ఎవరు రావాలన్నా కానీ రాజామా వేసి రావాల్సిందే. మీరు గతం నుంచి చూస్తా ఉన్నారు. అదే విషయం చెప్పారండి. హరీష్ రావుకు సంబంధించి కూడా రాజీనామా చేసి రావచ్చు అనేది చెప్పారు. చెప్పండి. అవును, ఎవరైనా రావాల్సి, హరీష్ రావు ఒకవేళ భారతీయ జనతా పార్టీ వచ్చా రాజామా వేసి రావాల్సిందే. నేనేమంటున్నా, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీకి రావాలంటే రాజామా వేసి రావాల్సిందే. గతంలో మీరు చూశారు, టిఆర్ఎస్ పార్టీ ఇది 2019లో కానీ అంత 2014 కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను వితౌట్ రాజీనామా లేకుండా తీసుకోవడం జరిగింది. సేమ్ అదే పంతాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫిర్యాదులు చేయడం జరిగింది స్పీకర్ కు, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఇలా ఇద్దరి మధ్యలో ఏం తేడా లేదు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను తప్పుదారి పట్టడానికి, అదేవిధంగా విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు, నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతున్నారు, ఇవన్నీ పక్కదారి పట్టడానికి ఇది కాంగ్రెస్ పార్టీ అశుద్ధి ఓవైసీతోని మాట్లాడించిన మాట అని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ మేము భావిస్తాను. ఎందుకంటే ఇష్యూను పక్కదారి పట్టేయాలంటే ఒక ఎంపీ ఒక స్టేట్మెంట్ ఇస్తే కదా మీడియా మొత్తం అదే స్టేట్మెంట్ మీద ఆధారపడతాయి. కాబట్టి ఇష్యూ అంటే ఈ ప్రజా సమస్యలు అన్నింటి కూడా పక్క పెట్టేసి ఇష్యూ మీద మాట్లాడతాయి. కాబట్టి అశుద్ధి ఓవైసీతోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడించింది వచ్చని మేము భావిస్తాము. ఎందుకంటే మీరు ఒక విషయం గమనించండి. ఇవాళ ఎందుకంటే ఒక నిమిషం స్వప్న గారు, ఒక నిమిషం 1 minute. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా లాస్ట్ కు చివరికి ఏమనడం జరిగింది? జై భీము, జై తెలంగాణ, జై పాలస్తీనా అనడం జరిగింది. ఆ ఇష్యూను కూడా పక్కదారి పెట్టడానికి, ఆ ఇష్యూను మళ్ళా ప్రజలు నానకుండా ఉండడానికి కూడా ఆ విధంగా మాట్లాడడం జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ ఆయన ప్రమాణం చేసింది ఏదైతే ఉందో, అంటే పార్లమెంటు సభ్యుడు ఎవరైతే ఉంటానో, నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, అదే నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షి ప్రమాణం చేస్తానని చెప్పేసి అదే అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్ లో హిందీలో ప్రమాణం చేయడం జరిగింది. దాని తర్వాత ఏం చేయడం జరిగింది? భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను అన్నాడు. మరి ఇక్కడ జై పాలిస్తున్న ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది? అంటే అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే ఉందో ఎంఐఎం పార్టీ గతంలో కూడా భారతదేశంలో అలజడి సృష్టించడానికి, ఒక ప్రజల యొక్క మనసును మళ్లించడానికి ఈ రకమైన స్టేట్మెంట్స్ గతం నుంచి చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే అని చెప్పేసి ఏదో వినోద్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి, అది కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్లో ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడారు ప్లీజ్. అసదుద్దీన్ ఓవైసీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగానే డెక్కన్ క్రానికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో స్టేట్మెంట్ వచ్చిందా? లేకపోతే రాకుండా కానీ అసదుద్దీన్ ఓవైసీ ఆ పేపర్ నేను చదివినా అని చెప్పేసి అబద్ధం వాడిండా? ఎందుకంటే ఏదైతే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని చెప్పేసి వినోద్ కుమార్ ఎక్స్ఎంపీ మాట్లాడినట్టు ఓవైసీ గారు అనే ఒక స్టేట్మెంట్ లో ఇవ్వడం నేను మీడియా ముఖంగా చూడడం జరిగింది. అంటే నేను ఒకటే విషయం చెప్తున్నా, అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే ఉన్నాడో ఆయన మాటలు పట్టించుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆటంగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ మాటలు పట్టించుకొని ఈ రకంగా మనము పక్కదారి పెట్టద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. స్వప్న గారు మీరు ఒక విషయం చెప్తాను. ఎందుకంటే ఇవాళ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాదు, గుర్తుపెట్టుకోండి.
ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతా ఉంది. ఇది ఇంకొక కొద్ది రోజుల్లో తెలిసిపోతా ఉంటాయి. ఇప్పటికే అవును. 30 మంది ఎమ్మెల్యేలు ఓకే మహేంద్ర గారు ఒక నిమిషం అండి. మహేంద్ర గారు ఒక నిమిషం అన్నప్పుడు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంది? అసలు పార్లమెంటులో వేరే దానికి సంబంధించి జే అని చెప్పొచ్చా? దాని గురించి ఎవరు అన్న మాట్లాడారా? చెప్పండి. అది దేశద్రోహం కాదా? ఎవరన్నా మాట్లాడారా? దేశభక్తి ఎక్కడుంది? ఎవరన్నా మాట్లాడారా? వాటి గురించి మాట్లాడట్లేదు. కానీ సొంత పార్టీ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మంచోళ్ళు, మా పార్టీలోకి రండి అంటే మాత్రం అవి వ్యక్తిగత అభిప్రాయంగా వదిలేస్తున్నారు. అంటే మంచి చేస్తే మీ పార్టీ అకౌంట్లో వేసుకోవడం, లేకపోతే వ్యక్తిగతంగా చేసేసి వాళ్ళు చాచిపోతారని చెప్పేసి వదిలేయడం, అంతే అంటారా? అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది పార్టీకి? అకౌంటబిలిటీ చెప్పండి మహేంద్ర గారు. ఒకటండి, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలపై ఏదైతే ఉందో మనం ఈ చర్చా కార్యక్రమం పెట్టుకున్నాం. వారు మాట్లాడిన మాటలపైనే మనం చర్చ కార్యక్రమం కొనసాగుతాం. ఇష్యూని పక్కదారి పట్టేది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాల్లో మహేందర్ గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తప్పు ఎవరు చేసినా తప్పే. అది లే తప్పు చేసింది ఎవరైనా తప్పే. అది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడిందండి. ఒక నిమిషం ఆగండి. ఓపిక ఉండాలి. డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఓపిక ఉండాలండి. రాష్ట్రాలలో జరుగుతున్న పరిస్థితులను ఇక్కడ అంటగట్టడము తగదు. ఎందుకంటే రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందంటే సపరేట్ డిబేట్ పెట్టుకుందాము, దాని గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మన డిబేట్ కార్యక్రమం నడుతా ఉన్నది. తెలంగాణలో 3 రాజకీయ పార్టీల మధ్యలో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ చర్చా కార్యక్రమం జరుగుతా ఉన్నది. మేమేమంటున్నామంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీతో, ఎందుకంటే